కరివేపాకు రైస్ ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొద్దిగా ఉప్పు ఫ్రెండ్స్. తిరగవాతకి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు పల్లి మిక్సీకి వేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ మెదిగేందుకు. ఇంతే మెదిగిపోయింది ఫ్రెండ్స్. ఇంచి బాండి పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కాగిపోయిన జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకుంటున్నాం. పల్లీలు ఎండుమిర్చి పప్పు దినుసులు బాగా వేసుకుని ఇప్పుడు ఎండుమిర్చి పల్లీలు వేసుకున్నాం. పల్లీలు వేపిన జీడిపప్పు వేసుకుంటాం. జీడిపప్పు కూడా బాగా వేగిపోవాలి. రకరకాల స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో పచ్చిగా ఇలా వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మనం కలుపుకునేద్దాం. నూనె పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది అలాగే ఇందులోకి చిటికెడంత పసుపు. మీకు నెయ్యి ఇష్టం నూనె ఇష్టం లేకపోతే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అంతా ఉడికినాక రైస్ కలిపి చూపిస్తా. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. దగ్గరికి ఉడికిపోయింది అంతా వచ్చేలో ఫ్రెండ్స్. ఎండిపోయిన ఆకులతో చేసుకున్నా కన్నా నూనెలో వేయించుకొని చేసే ఆకులు కానీ ఇలా ఫ్రెష్గా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ రైస్ వేసుకున్నాం. ఇలా కరివేపాకు రైస్ చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. కంటి చూపుకు మంచిగా ఉంటుంది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి. సర్వరోగ నివారణి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు అనేది. మీరు పచ్చి ఆకు తినేటిగా ఉంటేనా ఫ్రెండ్స్ దాంట్లో బెల్లం వేసుకొని తింటే కూడా ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి కరివేపాకు రైస్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. మీకైతే కనిపించకపోవచ్చు వేడిగా ఉందా లేదని, కానీ ఇప్పుడే చేసిన ఫ్రెండ్స్.